ఫార్ములా ఈ కార్ రేసు దర్యాప్తులో కేటీఆర్ విచారణపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ కుటుంబానికి ఏదో ఒప్పందం ఉందనిపిస్తుందని కామెంట్ చేశారు. లొట్టపీసు సీఎం అని కేటీఆర్ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారో లేదో కూడా అనుమానమేనన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ ఒకటేనని, ఆ రెండు పార్టీలు కావాలనే డ్రామాలాడుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ వదిలిపెట్టదని, ఆ కుటుంబం చేసిన అవినీతిని బయటపెడతామన్నారు బండి సంజయ్. మంత్రి పొంగులేటి పేలతాయన్న బాంబులు సంక్రాంతికి కూడా పేలవంటూ సెటైర్లు వేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ ఒక్కడైనా డౌట్ వస్తున్నది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పట్టుకొని లొట్టపీసి ముఖ్యమంత్రి అంటాడు, ఒక ముఖ్యమంత్రి సన్నాసి అంటారు, ఒక ముఖ్యమంత్రి చాతాన ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి పడుతున్నట్టు వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏంది? రాష్ట్ర ముఖ్యమంత్రికును కేసీఆర్ కుటుంబానికి మధ్య జరిగిన అంతర్గత ఒప్పందం ఏంది? ఏదో ఉన్నాం ఇద్దరి మధ్యలో. నన్ను చూడండి, అందరూ చూడండి, ఇక చూడండి ఆశ్చర్యం పీకేలేదు. అలా అరెస్ట్ చేస్తారా ఆశ్చర్యం డౌట్ ఎప్పటికీ. ఇంత ప్లాన్ ప్రకారం అయితే ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళు నీతివంతులుగా చెప్పుకోవడానికి వీళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతి కుటుంబం. ఇది అది ఇంకా బయటకు వస్తాయి. 700 కోట్ల రూపాయల లాభాలు చూపెట్టు, మన లెక్క చూపెట్టు. 700 కోట్ల రూపాయలు ఎక్కడ లాభాలు వచ్చినాయో వీళ్ళిద్దరు